హై మామ శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన మద్రాసి ఫ్యాన్స్ ఎంతోగానో ఎదురు చూసిన సినిమా చివరికి థియేటర్స్ లోకి వచ్చేసింది. యాక్షన్, రొమాన్స్, సైకలాజికల్ థ్రిల్స్ అన్ని మిక్స్ అవుతాయని ట్రైలర్ లో చెబుతుండగా సినిమా నిజంగా అంచనాలకు తగ్గట్టు ఉందా లేదా మద్రాసి హైస్ అండ్ లోస్ ఇప్పుడు చూద్దాం. కథ అండ్ స్క్రీన్ ప్లే. మామూలు మనిషి గన్ స్మగ్లింగ్ వరల్డ్ లోకి ఎలా లాగబడతాడు, ప్రేమ హింస మధ్య ఏం జరుగుతుంది, కథ కాంపాక్ట్ గా అనిపించినా మురుగదాస్ స్టైల్లో రొటీన్ బిల్డప్లు, హీరో సెంట్రిక్ డ్రామాటిక్స్ ఎక్కువ ఉన్నాయి. శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ ఇక హీరో విషయంలో మాటలు ఎప్పటిలాగా బాయ్ నెక్స్ట్ డోర్. ఈసారి ఇంటెన్స్ యాక్షన్ రోల్ లో కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ కూడా అతని యాక్టింగ్ లో స్టాండ్ అవుట్ అయింది. విలన్ ఫ్యాక్టరీ విద్యుత్ జామ్వాల్. తుపాకీ తర్వాత తిరిగి కోలబిడ్డికి వచ్చిన విద్యుత్ జామ్వాల్ అంటాగనిస్ట్ గా పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతని రోల్ కి ఇంకా ఎక్కువ స్పేస్ ఇస్తే ఇంపాక్ట్ లో ఇంకో లెవెల్లో ఉండేది. యాక్షన్ బ్లాక్స్. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం గూస్ బాంబ్స్. కొరియోగ్రఫీ, మాస్ ఎలిమెంట్స్ టాప్ క్లాస్. అయితే రెండో హాఫ్ లో కొన్ని రిపిటేషన్ ఫీల్ ఫేస్ డ్రాప్ అయింది. లవ్ ట్రాక్. సినిమా మొదట్లో రొమాన్స్ ఫ్రెష్ గా అనిపించిన తర్వాత దాని ఫ్లో స్లో అయింది. పాటలు కూడా ఫ్లో బ్రేక్ చేసాయి. అనిరుద్ మ్యూజిక్. బీజిఎం బాగానే ఉన్నా అతని పాత బ్లాక్ బస్టర్ లెవెల్ కి మాత్రం రాలేదు. కొన్ని సాంగ్స్ ఫోర్స్డ్ గా ఫీల్ అయ్యాయి. స్క్రీన్ ప్లే హైస్ అండ్ లోస్. ఫస్ట్ హాఫ్ బాగానే ఎంటర్టైన్ గా ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో లాజిక్ గ్యాప్స్, రొటీన్ ఎలిమెంట్స్ వల్ల మిక్స్డ్ ఆడియన్స్ రియాక్షన్ వచ్చింది. టెక్నికల్ సైడ్ సినిమాటోగ్రఫీ స్టైల్ గా ఉంది. ఎడిటింగ్ కొన్ని చోట్ల షార్ప్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ గా అనిపించాయి. మొత్తానికి మద్రాసి యాక్షన్ స్టైల్లో శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ పైన బాగానే డెలివర్ చేసింది. కానీ లవ్ ట్రాక్, స్క్రీన్ ప్లే లో రొటీన్ పాయింట్స్ వల్ల ఎమోషనల్ డెప్త్ తగ్గిపోయింది. మాస్ మూవీ లవర్స్ కి వన్ టైం వాచ్ అనిపిస్తుంది. మామ మరెన్నో ఇలాంటి రివ్యూస్ కి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా అండి. పెట్టగానే మీకే ఈ వీడియో అప్డేట్స్ వెంటనే వచ్చేస్తాయి. జై హింద్, జై భారత్.